viewers, welcome to our channel InfoRace. Today's topic vitamins. ఈ రోజు మనం విటమిన్స్ అంటే ఏంటి, ఏ ఫుడ్లో ఏ విటమిన్ ఉంటుంది, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అలాగే సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ని పిలుస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. విటమిన్స్ అంటే ఏ న్యాచురల్ సబ్స్టెన్స్ that is usually found in foods and that helps your body to be healthy. ఫుడ్లో ఉండే ఒక న్యాచురల్ సబ్స్టెన్స్ అండి విటమిన్స్ అనేవి. అలాగే విటమిన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కేని పిలుస్తారు. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని విటమిన్ బి అండ్ విటమిన్ సిని పిలుస్తారు. నెక్స్ట్ విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్, డెఫిషియన్సీ డిసీజ్, హైపర్ కెరటోసిస్, కెరటోమలాషియా, హైపోవిటమినోసిస్, జిరోఫథల్మియా, నిక్టలోపియా అంటే నైట్ బ్లైండ్నెస్ అండి. ఫుడ్ సోర్సెస్ క్యారెట్స్, చీజ్, ఎగ్స్, మిల్క్, మ్యాంగోస్, ఆయిలీ ఫిష్. మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటంటే క్యారెట్స్ అండ్ మ్యాంగోస్లో మనకి ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుందండి. నెక్స్ట్ విటమిన్ డి, ఇట్ ఈజ్ ద సన్షైన్ విటమిన్. దీనిని సన్షైన్ విటమిన్ అని ఎందుకు పిలుస్తారంటే సన్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. కెమికల్ నేమ్స్ కోలికాల్సిఫెరాల్, ఎర్గో కాల్సిఫెరాల్. అలాగే ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాస్ క్యాల్సిట్రయోల్ అండ్ క్యాల్సిడయోల్. డెఫిషియన్సీ డిసీజ్ రైకట్స్, ఓస్టియోమలాషియా. ఫుడ్ సోర్సెస్ స్పినాచ్లో ఎక్కువగా ఉంటుందండి విటమిన్ డి. అలాగే ఆయిలీ ఫిష్, రెడ్ మీట్, ఆరెంజెస్, ఎగ్ యాక్. ఫ్రూట్స్లో మనకి ఆరెంజెస్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ విటమిన్ ఈ, ఇట్ యాక్ట్స్ హ్యాస్ అన్ యాంటాక్సిడెంట్ ఇన్ ద బాడీలో యాంటాక్సిడెంట్గా పనిచేసే విటమిన్ ఈ. కెమికల్ నేమ్స్ టోకోఫెరాల్స్, టోకోటెరినాల్స్. డెఫిషియన్సీ డిసీజ్ కొలోస్టాసిస్, స్టెరిలిటీ ఇన్ మేల్స్, హెమోలైటిక్ అనీమియా. ఫుడ్ సోర్సెస్ అవగాడో. ఫ్రూట్స్లో మనకి అవగాడోలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి. అలాగే వెజిటేబుల్ ఆయిల్స్, నట్స్, బ్రోకలీ, సీడ్స్. వెజిటేబుల్స్లో బ్రోకలీలో ఎక్కువగా ఉంటుందండి విటమిన్ ఈ. నెక్స్ట్ విటమిన్ కే, ఇట్ ఈస్ నోన్ హ్యాస్ బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అని విటమిన్ కేని పిలుస్తారు. కెమికల్ నేమ్స్ ఫిలోక్వెనైన్, మెనాక్వెనైన్, ఫైటోమెనడాయిన్. డెఫిషియన్సీ డిసీజ్ ఓస్టియోపొరోసిస్, బ్లీడింగ్ డయాథిస్. ఫుడ్ సోర్సెస్ కివీ ఫ్రూట్, ఫిష్, ఎగ్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్లో విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బిలో చాలా టైప్స్ ఉన్నాయండి. విటమిన్ బి వన్ కెమికల్ నేమ్ థయామైన్. డెఫిషియన్సీ డిసీజ్ బెరిబెరీ. ఫుడ్ సోర్సెస్ బ్రెడ్, సీరియల్స్, రైస్, బీఫ్, బీన్స్. అలాగే విటమిన్ బి1 ఎక్కువగా ఉండేది బ్రెడ్ అండ్ రైస్లో మనకి విటమిన్ బి1 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి2 కెమికల్ నేమ్ రైబోఫ్లవిన్. డెఫిషియన్సీ డిసీజ్ ఎరైబోఫ్లవినోసిస్, గ్లోస్టిస్. అలాగే విటమిన్ బి2 వల్ల డ్రై స్కిన్, మౌత్ అల్సర్, రెడ్ లిప్స్ ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఈ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ బి2 డెఫిషియన్సీ వల్ల. ఫుడ్ సోర్సెస్ ఎగ్స్, నట్స్, మష్రూమ్స్, వెజిటేబుల్స్. అలాగే ఎగ్స్ అండ్ మష్రూమ్స్లో ఎక్కువగా మనకి విటమిన్ బి2 అనేది ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి3 కెమికల్ నేమ్స్ నయాసిన్, నయాసిన్మైడ్, నిక్టోనమైడ్. డెఫిషియన్సీ డిసీజ్ పెలాగ్రా. అలాగే ఈ విటమిన్ బి3 కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. ఫుడ్ సోర్సెస్ మీట్, పొటాటోస్, డైరీ ప్రోడక్ట్స్, హోల్ గ్రెయిన్స్. పొటాటోస్లో అలాగే డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్లో
విటమిన్ B3 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ B5 కెమికల్ నేమ్ ప్యాంటోథనిక్ యాసిడ్ డెఫిషియన్సీ డిసీజ్ పెరాథిసియా ఫెటిగ్యూ. ఫెటిగ్యూ అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్, డిప్రెషన్, స్టమక్ పెయిన్ ఇలాంటివి మనకి ఈ డెఫిషియన్సీ వల్ల వస్తాయి, విటమిన్ B5 డెఫిషియన్సీ వల్ల. ఫుడ్ సోర్సెస్ అవకాడో, చికెన్, ఫోర్టిఫైడ్ సీరియల్స్. ఫోర్టిఫైడ్ సీరియల్స్ అంటే పాస్తా, ఓట్స్, బ్రెడ్ ఇలాంటివండి, వాటిని ఫోర్టిఫైడ్ సీరియల్స్ అంటారు. అలాగే నట్స్, వీటిలో మనకి విటమిన్ B5 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ B6 కెమికల్ నేమ్ పెరిడాక్సిన్, పెరిడాక్సమైన్, పెరిడాక్సల్. డెఫిషియన్సీ డిసీజ్ ఎలక్ట్రోఎన్సిఫలోగ్రామ్ అబ్నార్మాలిటీస్. ఫుడ్ సోర్సెస్ బనానాస్. ఫ్రూట్స్లో మనకి బనానాస్లో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. అలాగే సోయాబీన్స్, మీట్, ఓట్స్. ఓట్స్లో కూడా మనకి విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ B7 కెమికల్ నేమ్ బయోటిన్. డెఫిషియన్సీ డిసీజ్ అలోపేషియా, కామన్గా హెయిర్ లాస్ అవ్వడం అంటారు. ఫుడ్ సోర్సెస్ వాల్నట్స్, ఎగ్ యాక్, మిల్క్, పీనట్స్. మనకి వాల్నట్స్ అండ్ పీనట్స్లో ఎక్కువగా మనకి విటమిన్ B7 ఉంటుందండి. అలాగే ఈ విటమిన్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ని క్రియేట్ చేస్తుంది బాడీలో. అలాగే ఇట్స్ యూస్ ఫర్ స్ట్రెంగ్తెన్ హెయిర్ అండ్ నెయిల్స్. హెయిర్కి, నెయిల్స్కి చాలా ఉపయోగపడుతుంది విటమిన్ B7. నెక్స్ట్ విటమిన్ B9 కెమికల్ నేమ్ ఫోలిక్, ఫోలేట్. డెఫిషియన్సీ డిసీజ్ మెగలోబ్లాస్టిక్ అనీమియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ ప్రాబ్లం అనేవి వస్తాయండి ఈ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ B9. నెక్స్ట్ ఫుడ్ సోర్సెస్ సన్ఫ్లవర్ సీడ్స్, లీఫ్ వెజిటేబుల్స్, సీ ఫుడ్. మనకి విటమిన్ B9 ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్లో అలాగే సీ ఫుడ్లో కూడా మనకి విటమిన్ B9 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ B12 కెమికల్ నేమ్ సైనోకోబాలమిన్, హైడ్రాక్సోకోబాలమిన్. డెఫిషియన్సీ డిసీజ్ మెగలోబ్లాస్టిక్ అనీమియా. ఫుడ్ సోర్సెస్ ఫిష్, మీట్, మిల్క్, బీట్రూట్, మష్రూమ్స్. అలాగే మనకి విటమిన్ B12 ఫిష్లోని, బీట్రూట్లోని ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. డెఫిషియన్సీ డిసీజ్ స్కూర్వే. ఫుడ్ సోర్సెస్ సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్, ఆరెంజెస్ ఇలాంటివి సిట్రస్ ఫ్రూట్స్ అండి. నెక్స్ట్ టమాటోస్, స్వీట్ పొటాటోస్, వెజిటేబుల్స్, రెడ్ అండ్ గ్రీన్ పెప్పర్స్, వీటిని క్యాప్సికమ్ అని కూడా పిలుస్తాము. వీటిలో ఎక్కువగా మనకి విటమిన్ సి ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.